సభా సాంప్రదాయాన్ని తొట్టులో తొక్కి ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇది చేయడం చాలా తప్పు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొచ్చామని చెప్పి దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం అయిన వరకు కూడా దానికి కావాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తాం అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు దీనికి వివరణ ఇస్తారు, ఎవరు చెప్తారు సభ? ఎందుకంటే ఇందాక అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి గారు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఈ సభ ఆ సభకి అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు కంట్రోల్లో ఉంటారని చెప్పారు. ఓకే అధ్యక్ష, కానీ రెండు సభలకి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. కాబట్టి వారు వివరణ అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం కాదు అధ్యక్ష, ఇంతకుముందు స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు కూడా ఇదే అంశం జరిగింది అధ్యక్ష, ఇదే రకమైన కార్యక్రమం జరిగింది. ఆ రోజు కూడా సభాధ్యక్షుడు ఉన్న సభాధ్యక్షుడిని ఆ స్థానానికి విలువ గంట కించపరిచే విధంగా ఆ రోజు కూడా కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడే జరిగింది, ఆ కార్యక్రమం అయితే బయట జరిగింది అధ్యక్ష. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ స్పోర్ట్స్ జరిగిన ఆ కార్యక్రమంలో. అంటే నేను ఏమి డోంట్ మైండ్ సారీ ఫర్ ఈ మాట అన్నందుకు. సభాధ్యక్షుడిగా మీరు ఉన్నారు సరే, ఎవరుండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. ఒక బడుగు బలహీనమైన వ్యక్తి మీరు, ఆ వర్గాలకు చెందిన వ్యక్తి మీరు, దళిత వర్గాలకు చెందిన వ్యక్తి మీరు. అలాంటి దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉండాలి అధ్యక్ష. దయచేసి చైర్మన్ గారిని మనం అందరం కూడా గౌరవించాలి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఇట్స్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ హిమ్. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్. ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ మాట్లాడండి, మంత్రి గారు మాట్లాడండి. మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. అది విల్ లీవ్ ఇట్ టు ద చైర్. కానీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాకండి. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు వినండి, చైర్మన్ ఆఫ్ ద చైర్ మీరు ఒక్కళ్ళు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ మాట్లాడినామండి. త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరు ఎన్నో కాకండి దయచేసి. సార్ కూర్చోవాడిని అంటే దీని తీవ్రతకి ఇటువంటి మళ్ళీ గౌరవం ఉండాలి ఉద్దేశంతోనే. సరే ఒక్క నిమిషం కూర్చుంటే ఎల్ఓపి గారు ఒక్క నిమిషం కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మనోహర్ గారు ఇది మాట ప్లీజ్ కూర్చో స్వామి. గవర్నమెంట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు స్వామి. అది మీ గౌరవం తగ్గించినట్టు. కూర్చో అట్లా మాట్లాడడం. కూర్చో కూర్చోండి. మీ గౌరవం తగ్గించినట్టు సార్. నేను ఊరుకుంటా అట్లా మాట్లాడితే. కూర్చోండి సార్. అట్లా మాట్లాడండి. మీ గౌరవం అట్లా మాట్లాడడం. కూర్చోండి. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయోగి గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం, ప్రతిభాభారతి గారికి చేశాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను, అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి. తప్పు అని తప్పండి. ఫస్ట్ నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అది రైటా రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా, రైటా రాంగ్ తెలియదు. ఇదైతే ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు, ఛాంబర్ లో మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభను తప్పుదో పట్టించు అధ్యక్ష. ఏం జరిగిందని మీ ఎదురుకుండా పెట్టండి, అందుకే మాట్లాడదాం అధ్యక్ష. ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు, జరిగిన తప్పు మరి జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. ఇష్యూ మీద మాట్లాడాలంటే మాట్లాడండి. ఈ రకంగా మీరు కులాలు కాపాదంటే తప్పదు. అది మీరు ఖండించాలి తప్పనిసరిగా. దయచేసి
దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి, ప్రోటోకాల్ మీద మాట్లాడండి, సభ గౌరవం మీద మాట్లాడండి. దయచేసి దీని మీద వద్దు. దయచేసి నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, తప్పని పరిస్థితుల్లో ఈ మాట అనవలసి వస్తుంది. చాలా బాధావదంతో మాట్లాడుతున్నాను. ఒక వెకేషన్ అనే ఉద్దేశంతోనే మీరు అవమానం చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను అని మాట చెప్పాను. ఎందుకంటే ఇది చాలా అన్యాయమైన శిక్ష. ఒక్కసారి కాదు, సమాధానం రమ్మనండి, సమాధానం చెప్పండి, సమాధానం ఒకసారి కాదు. ఈ సంబంధం ఏ రకంగా క్లోజ్ చేయాలని మూడో బోగస్ తీసుకు ఇది ఎలా క్లోజ్ చేయాలనేది ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చైర్మన్ గారు, చైర్మన్ ప్లీజ్ 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 మంత్రి గారు మాట్లాడతారు కూర్చోండి. ప్లీజ్ మంత్రి గారు మాట్లాడతారు కూర్చోండి. ప్లీజ్ 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 మంత్రి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడినివ్వండి. మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. ప్లీజ్ 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 చెప్పండి మనోహర్ గారు. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. మీరు సైలెంట్గా ఉండండి. ఆయన ఏదో కోట్ చేసి చెప్తున్నారు. రూల్ బుక్ తెప్పించారు, చూద్దాం. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. అరుణ్ గారు ఏం గవర్నమెంట్ ఏదో చెప్తుంది కదా, మీరు కూర్చోండి. ప్లీజ్ 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 చెప్పండి చెప్పండి. కూర్చోమని కొన్ని మాట్లాడు, వాళ్ళ సీట్లో కూర్చోమని. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. సార్ వినండి వినండి వినండి. ఇప్పుడు మీరు ఒక ఇష్యూ లేవనెత్తారు, దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ అవుతానంటున్నారు. గవర్నమెంట్ రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని చర్చకి ఎలా చేస్తారా, దానికి ఎలా పరిష్కారం అనేది గవర్నమెంట్ చెబుతుంది కదా. వినండి. కూర్చోండి సార్. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, మీరు ఎల్ఓపి గారు